ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల వారి పరిపాలనలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవాళ్లకు కట్టించుండే అవకాశం ఉండే. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వీరికి వివిధ గ్రామాల నుంచి చొప్పదండి నుంచి వచ్చిన చాలా మంది యువకులు మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏ గ్రామంలోనైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏమైనా ఇండ్లు ఉన్నాయంటే 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల 25 లక్షల ఇండ్లు కట్టించి పేదవాళ్ల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటును అందించడమే కాకుండా 1300 కోట్ల రూపాయల బకాయిలను, వందలాది వేలాది క్రిమినల్ కేసులను రైతుల మీద ఉంటే ఒక్క కలం పోటుతోని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఉచిత కరెంటే కదా దేశానికి ఆదర్శమైంది. ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కదా. ఈనాడు ప్రతి రైతుకు ఉచిత కరెంటు అందుబాటులోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాదా ఈ దేశంలో? ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాడు ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేని పరిస్థితి. ప్రతి పేదవాడు నిస్సహాయంగా తన తండ్రో తన తల్లో కళ్ళ ముందే చచ్చిపోతుంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. అందుకే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు 2005-06లో 2 లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం వైద్యానికి అందించింది. ఇవాళ పథకమే కదా 10 లక్షల రూపాయలు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో ఈరోజు పేదలకు మనం అందిస్తున్నాం కదా.